ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద తెలంగాణలో 118 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్రం ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వాటా కింద రాష్ట్రానికి మంజూరు చేయాల్సిన 273 కోట్ల నిధుల విడుదలకు అనుమతినిచ్చింది. పీఎంఏవై అర్బన్ 2.0 పథకంపై ఢిల్లీలో నిర్వహించిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. రాష్ట్రంలో 118 పట్టణ ప్రాంతాల్లో 910.65 కోట్ల వ్యయం. ప్రస్తుతం తెలంగాణలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం ఇంటిని మంజూరు చేస్తోంది. ఇంటి నిర్మాణానికి 4 దశల్లో 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 118 పట్టణ ప్రాంతాల్లో 910.65 కోట్ల అంచనా వ్యయంతో 18,213 ఇళ్లను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో కేంద్రం వాటా 273.20 కోట్లు, రాష్ట్రం వాటా 637.45 కోట్లుగా ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ కార్పొరేషన్ దృష్టి సారించింది.